అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాల రిజల్ట్స్ కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు కదా. అయితే ఫలితాలు వచ్చిన వెంటనే మనం ఫేస్ చేయాల్సిన అతి ముఖ్యమైన ఘట్టం సర్టిఫికెట్ వెరిఫికేషన్. ఈ కీలకమైన ప్రాసెస్కి ఎలాంటి టెన్షన్ లేకుండా పర్ఫెక్ట్గా ఎలా సిద్ధం కావాలో ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. రిజల్ట్స్ వచ్చేశాయి. ఆ తర్వాత ఏంటి అని కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఈ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రాసెస్ను చాలా సులభంగా, సక్సెస్ఫుల్గా ఎలా పూర్తి చేయాలో స్టెప్ బై స్టెప్ మొత్తం ఇక్కడ చూసేద్దాం. ఓకే, ఈరోజు మనం ఏమేం విషయాలు కవర్ చేయబోతున్నామో చూద్దాం. ముందుగా వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, తర్వాత ఏమేం డాక్యుమెంట్స్ కావాలి, అటెస్టేషన్ అంటే ఏంటి, అసలు ఎలాంటి తప్పులు చేయకూడదు, ఇంకా చివరిగా ఫైనల్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇలా అన్నింటినీ క్లియర్గా తెలుసుకుందాం. సరే, మరి మొదలు పెడదాం. అన్నింటికన్నా ముందు ఈ ప్రాసెస్లో టైం ఎంత కీలకమో అర్థం చేసుకుందాం. అంటే రిజల్ట్స్ వచ్చాక మనకి ఎంత సమయం ఉంటుందో చూద్దాం. అవును, మీరు చూస్తున్నది నిజమే. కేవలం 7 రోజులు. ఫలితాలు రిలీజైన వారం రోజుల్లోపే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుపొస్తుంది. అంటే మన దగ్గర అస్సలు టైం ఉండదు. అందుకే ఇప్పటినుంచే అన్నీ సిద్ధంగా ఉంచుకోవడం చాలా అవసరం. ఇక అసలు విషయానికి వద్దాం. ఈ మొత్తం ప్రాసెస్కే ఇది గుండెకాయ లాంటిది. అదే అవసరమైన సర్టిఫికెట్లు. ఏ ఒక్కటి మిస్ అవ్వకుండా అన్నీ పక్కాగా ఉన్నాయో లేదో చూసుకోవడానికి ఈ చెక్లిస్ట్ ఒక మాస్టర్ గైడ్లా పనిచేస్తుంది. ఇది గోల్డెన్ రూల్, అస్సలు మర్చిపోవద్దు. అప్లికేషన్ పెట్టేటప్పుడు ఆన్లైన్లో ఏ సర్టిఫికెట్లయితే అప్లోడ్ చేశారో ఖచ్చితంగా అవే ఒరిజినల్స్ తీసుకుని వెళ్ళాలి. కొత్తగా ఏ ఒక్క సర్టిఫికెట్ను కూడా యాడ్ చేయకూడదు. ఇది చాలా ముఖ్యం. ఈ లిస్ట్ చూసి కంగారు పడొద్దు. దీన్ని సింపుల్గా కొన్ని భాగాలుగా విడగొట్టుకుని చూద్దాం. ముందుగా మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అంటే 10th, ఇంటర్, డిగ్రీ సర్టిఫికెట్లు, మార్క్స్ లిస్టులు. తర్వాత టైప్ రైటింగ్ లాంటి టెక్నికల్ సర్టిఫికెట్లు. ఇక మీ లోకల్ స్టేటస్ కోసం స్టడీ సర్టిఫికెట్లు. రిజర్వేషన్ కేటగిరీకొస్తే క్యాస్ట్, నాన్ క్రీమీ లేయర్, ఈడబ్ల్యూఎస్ లాంటివి. చివరగా ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ ఫోటోలు, అటెస్టెడ్ కాపీలు. ఇవన్నీ మర్చిపోవద్దు. మీరు అప్లై చేసిన పోస్ట్ను బట్టి వీటిలో ఏవి అవసరమో 1కి 2 సార్లు చెక్ చేసుకోవడం చాలా మంచిది. ఇక అటెస్టేషన్, ఈ పదం వినగానే చాలామందికి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. అసలు టెన్షన్ వద్దు. దీన్ని చాలా సింపుల్గా ఎలా పూర్తి చేయాలో ఇప్పుడు చూద్దాం. మీ డాక్యుమెంట్ కాపీలని అఫీషియల్గా ఎలా వెరిఫై చేయించుకోవాలో తెలుసుకుందాం. గుర్తుపెట్టుకోండి, 1 కాదు, 2 కాదు, మొత్తం 5 అటెస్టెడ్ ఫోటోకాపీ సెట్లు కావాలి. ఇది కంపల్సరీ. ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా 5 సెట్లు సిద్ధం చేసుకోవాలి. ఈ ప్రాసెస్ని ఒక 3 సింపుల్ స్టెప్స్లో కంప్లీట్ చేసేయచ్చు. ఫస్ట్, మీ ఒరిజినల్ సర్టిఫికేట్లన్నింటినీ 5 సెట్ల జెరాక్స్లు తీసుకోండి. నెక్స్ట్, ఆ జెరాక్స్ కాపీలన్నింటినీ ఒక గెజిటెడ్ ఆఫీసర్తో అటెస్ట్ చేయించాలి. ఫైనల్గా మీ ఒరిజినల్స్ని ఒక ఫైల్లో, ఈ జెరాక్స్ సెట్స్ని ఇంకో ఫైల్లో వేర్వేరుగా జాగ్రత్తగా పెట్టుకోండి. అక్కడ కన్ఫ్యూజన్ ఉండదు. సరే, గెజిటెడ్ ఆఫీసర్ అంటే ఎవరు, ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారా? ఏం పర్లేదు. మీకు దగ్గర్లో ఉన్న గవర్నమెంట్ హైస్కూల్ హెడ్మాస్టర్ గారు, లేదా ఒక గవర్నమెంట్ వెటనరీ డాక్టర్, లేదంటే ఎంఆర్ఓ ఆఫీస్లో అధికారి, ఇలాంటి వాళ్ళెవరితో అయినా అటెస్టేషన్ చేయించుకోవచ్చు. ఇప్పటిదాకా ఏం చెయ్యాలో చూశాం. ఇప్పుడు ఏం చెయ్యకూడదో చూద్దాం. ఇది ఇంకా ముఖ్యమైన సెక్షన్. ఎందుకంటే మనం తెలియక చేసే ఒక్క చిన్న పొరపాటు కూడా మనల్ని ఇబ్బందుల్లోకి నెట్టేయొచ్చు. సో జాగ్రత్తగా వినండి. ఒక విషయం చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. సెల్ఫ్ అటెస్టేషన్ అనేది ఇక్కడ అస్సలు చెల్లదు. అంటే మన జిరాక్స్ కాపీల మీద మనమే సంతకం పెట్టేయడం అన్నమాట. అలా చేస్తే ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఆ పత్రాలు సరైనవి అని ఒక బాధ్యతగల అధికారి తన స్టాంపుతో ధృవీకరించాలి. అదే ఇక్కడ రూల్. సరే, అన్ని తప్పుల్లోకెల్లా ఒక పెద్ద బ్లండర్ ఉంది. చాలామంది తెలియక చేసే పొరపాటిది. దీనివల్ల అక్కడికక్కడే డిస్క్వాలిఫై అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఇంతకీ ఏంటది? అవును, ఇదే ఆ అతిపెద్ద పొరపాటు. మీరు ఆన్లైన్ అప్లికేషన్లో సమర్పించని ఏ ఒక్క అదనపు సర్టిఫికేట్ను వెరిఫికేషన్కు తీసుకువెళ్ళినా అది పెద్ద సమస్య అవుతుంది. ఎందుకంటే అప్పుడు మీరిచ్చిన దరఖాస్తుకు ఇప్పుడు చూపిస్తున్న డాక్యుమెంట్లకు మధ్య తేడా వస్తుంది. దీన్ని వాళ్ళు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. సో ఈ రిస్క్ అస్సలు వద్దు. సరే, డాక్యుమెంట్స్ అన్నీ రెడీ అయిపోయాయి. అటెస్టేషన్ కూడా పూర్తయింది. ఇక వెరిఫికేషన్ రోజుకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, మన మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఈ ఫైనల్ స్టెప్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. వెరిఫికేషన్కి వెళ్లే ముందు రోజు రాత్రి ఈ ఫైనల్ చెక్లిస్టును ఒకసారి టిక్ చేసుకోండి. ఒరిజినల్స్ అన్నీ ఉన్నాయా, 5 అటెస్టెడ్ సెట్స్ రెడీనా,
ఫోటోలు, ఆధార్ కార్డ్ అన్నీ ఉన్నాయో లేదో చూసుకోండి. ముఖ్యంగా ఒరిజినల్స్ ఒక ఫోల్డర్లో, అటెస్టెడ్ సెట్స్ ఒక్కొక్కటి ఒక్కో కవర్లో పెట్టుకుంటే అక్కడ టెన్షన్ లేకుండా అడిగింది వెంటనే తీసివ్వొచ్చు. ఒక విషయం గుర్తుంచుకోండి, ఒకవేళ ఈసారి అనుకున్న ఫలితం రాకపోయినా అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు. ఎందుకంటే ఈ ప్రిపరేషన్ అనేదే ఒక ఇన్వెస్ట్మెంట్ లాంటిది. ఇప్పుడు రెడీ చేసుకున్న ఈ పర్ఫెక్ట్ డాక్యుమెంట్ సెట్ భవిష్యత్తులో ఏ జాబ్ నోటిఫికేషన్ పడినా మీకు రెడీగా ఉంటుంది. మీ పని చాలా సులభమవుతుంది. ముగింపుగా ఒక్కటే మాట, ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఇంత కష్టపడి ఎగ్జామ్ రాసి ఈ స్టేజ్ వరకు వచ్చాక చిన్న డాక్యుమెంట్ పొరపాటు వల్ల అవకాశం కోల్పోవడం అనేది చాలా బాధాకరం. అలా జరగకూడదు. కాబట్టి మనమిక్కడ మాట్లాడుకున్న ప్రతి పాయింట్ని దృష్టిలో పెట్టుకుని పూర్తి కాన్ఫిడెన్స్తో వెళ్ళండి. అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్.